ओम श्री महागणाधिपति नमः श्री गुरुभ्यो नमः हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः 2025 ఫిబ్రవరి నెలలో 3వ తారీఖున పుట్టిన వారికి కానీ లేదా 12వ తారీఖున పుట్టిన వారికి కానీ 21వ తారీఖున కానీ 30వ తారీఖున పుట్టిన వారికి కానీ ఎలా ఉంటుంది? అదేవిధంగా పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వాభద్ర నక్షత్రాల్లో పుట్టిన వారికి కానీ ఎలా ఉంటుందో చెప్తాను. కానీ శాశ్వతమైన పరిష్కారాలు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా ఒక పరీక్షలో పాస్ అవుతాడా లేదా అన్నా, ఉద్యోగం వస్తుందా లేదా, లేదా కోర్టు కేసులు నెగ్గుతామా లేదా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, క్రానికల్ డిసీజెస్ తగ్గుతాయా లేదా, ఇలాంటి సమస్యలన్నీ చూసుకోవాలి అనుకున్నట్టయితే మనం ఓ పుట్టిన తారీఖు టైము బట్టి కానీ, లేదా మన యొక్క పూర్తి పేరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసి తెలుసుకుని వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలని పూర్తిగా తెలుసుకోవడం మంచిది. కానీ ప్రస్తుతానికి ఈ ఫిబ్రవరి నెలలో పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, అదేవిధంగా 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఈ తారీఖుల్లో పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి నెలలో అనుకూలంగానే ఉంటుంది. భూలాభం, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా కొనుక్కోవడానికి, అదేవిధంగా వాహన సౌఖ్యం, వాహనాలు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఏది ప్రయత్నం చేసినా అనుకూలంగా సఫలీకృతమవుతుంది. అదేవిధంగా జనాలలో ఆదరణ, గుర్తింపు కూడా ఉంటుంది. అధిక ధనాకర్షణ, అనుకోకుండా డబ్బులు రావడం, దానివల్ల ఒక శుభవ్యయం, ఒక మంచి పని, ఒక స్థలం కొనడమో ఇల్లు కొనడమో అలాంటివి చేయటానికి అవకాశం 100కు 100 ఉంది. అదేవిధంగా దీంతో పాటు పక్కనే ఈర్ష్యాద్వేషాలు కూడా, పక్కన వాళ్ళు చూడలేని వాళ్ళు, కిట్టని వాళ్ళు, ఈర్ష్యాద్వేషాలు, నరగోల కూడా తగిలే అవకాశం ఉంది. అంచేత ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వాళ్ళు, అదేవిధంగా విశాఖ నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రాల్లో జన్మించిన వారు కొంచెం శైవారాధన, ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని రోజు చేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సదగే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అదే పద